సో గైస్ ఈరోజు అయితే నేనైతే నార్మల్గా బియర్ అయితే ఆడుతున్నా అంటే ఇది డబ్బా ఏకైతే ఇస్తాను లాంగ్ రేంజ్. ఓకే, ఈరోజు అయితే నేనైతే బియర్ ఏదో నార్మల్ స్టార్ట్ చేశాను, కానీ దిగినట్టునే రెండు కిల్లులు పుట్టాయి. ఒక కిల్లో మీకు ఇప్పుడు కనబడింది, రెండో కిల్లు నేను అప్పుడు వీడియో రికార్డింగ్ ఆన్ చేసేసి వీడియో తీస్తున్నా, కానీ చూస్తారు వీడియో రికార్డింగ్ ఆఫ్లో ఉంది. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం మామ గేమ్, అందుకే కొద్దిగా చిన్న ప్లేయర్స్ వచ్చారనమాట. అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోతుంది. ఇప్పుడు లూట్ ఏడాలి ఇంత రవ్వ. ఏకే బైజోన్ గట్ గన్ స్కిల్ కానీ యూఎంపీ ఉంది, నేను వద్దులేండి ఎందుకు ఒకటి కానీ మిస్ అయితే ఎనిమిది దొరికిపోతాం. పీక్లో ఎక్కువ ఎనిమిది ఉంటారు అన్నారు, చాలా పీక్లో ఎక్కువ ఎనిమిది ఉంటారని వెంటనే, కానీ ఇప్పుడు చూడలేదు మామ. అప్పుడు పీక్లో అయితే అందరు దిగు వీడు ఎవడో కానీ గట్టిగా ఇచ్చాడు నాకు డ్యామేజ్. హెడ్లు కూడా చాలా రోజులు అయిపోయింది మేము. వాడు లైక్ కూడా కొట్టేసాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి లూట్ వేద్దాం. ముందు వీడి దగ్గర ఏటు ఉందో చూసేస్తా. వీడి దగ్గర ఏట్లేదు మేము అందరూ అప్పటికప్పుడే దిగిన వాళ్ళు కాబట్టి అందరి దగ్గర తక్కువ లూట్. ఎక్కడికి పారిపోయాడు? లాంగ్ రేంజ్ అయిపోయింది షార్ట్. ఓకే, స్కిల్లు ఇలాగ అనేసరికి అలాగ అయిపోతున్నాయి. వచ్చినట్టు 6 కిల్లులు. ఈరోజు ర్యాంక్ పుష్ ఒకలాగా లేదు. అక్కడ అందులో కూడా 300 కాయిన్స్ పెట్టి వేస్ట్. అసలు గెట్ స్కిన్నే లేదు, సారీ గెట్ గన్నే లేదు. ఈ లోపల ఎనిమిస్ ఉంటారు అనుకుంటా, మరి ఎంతవరకు చూడాలి. ఇక్కడ అన్ని పనికిరాని లూటే ఉంది మామ, ఒక్కటి పైనకి వచ్చిన లూటేట్లేదు. ఇక్కడ ఈ గుర్రం బాగుంది, ఈ గుర్రం ముందు ఎక్కుదాం, అదో చూద్దాం. ఇప్పుడు ఎనిమిస్ గురించి సర్చింగ్. ఎనిమిస్ వేట, అలాంటి వేటలో మొదటి ఘోరంగా ఉన్న హెడ్ పడింది హెడ్జోలు. ఆగండి మమ్మీ, ఇక్కడ లూట్ ఏరిన తర్వాత నేను ఇద్దరిలో ఎవరు చంపినా కూడా తెలియట్లేదు. ఒకటి నేను చంపా, ఇంకొకటిని ఎవరో చంపాడు. 7 కిల్లులు అయ్యాయి. ఇంక మ్యాచ్ ఎలాగైనా పోయా కొడాల్సిందే, అంతవరకు మరి అసలు ఉండలేము. ఇక్కడ ఎక్కడో గన్ సౌండ్లు వినబడుతున్నాయి. ఈ గుర్రం డ్రైవ్ చేయడం నాకు ఒకటి రావట్లేదు. అండి ఎక్కడ అబ్బాయి ఎనిమిస్? ఇక్కడ ఎక్కడ దిగిసి వెళ్ళడం నయమా గుర్రం మీద కన్నా. ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడ ఎక్కడ లేరు మామ. మన గన్ సౌండ్ ఎక్కడి నుంచి వినపడుతుంది? ఏమైతే ఉంది, మనం మళ్ళీ మన గుర్రం మీదకి ఎక్కిపోతాం, అలా తిరిగి చూద్దాం. ఎక్కడ కూడా ఎవరు లేరు, మరి ఇంకెక్కడి నుంచి? ఇక్కడ ఎందుకు ఆగినా కూడా నాకు తెలియదు. చాలా హెడ్ పడుతుంది, చాలా డ్యామేజ్ ఇచ్చాడు. ఎంత డ్యామేజ్ అంటే ఇప్పుడు నేను బయట నుంటే ఒక బుల్లెట్ కొడితే చాలా అయిపోతా. ఇక్కడ గ్లోవల్ ఎలాగేద్దామంటే మనం వెళ్ళడానికి గ్యాప్ ఉన్నట్టు వేయించుకోవాలి. చాలు ఇప్పుడు పెద్ద మనిషి టేస్ట్ ఇస్తే అయిపోయింది. ఇప్పుడు ఈ గ్లోవల్ మధ్య నుంచి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు ఆ గుర్రం ఎక్కిపోయి వెళ్ళాలి, కానీ అంతకన్నా ముందు లూటేరు మళ్ళీ దిగుతున్నాడు. ఆగండి, కనెక్ట్ అవ్వలేదు. ఏంటో కూడా క్యారెట్ యూస్ చేయలే, అయిపోయాడు. ఆడిని కొట్టేసి ఒక పని చేస్తే వాడు దిగేసి మళ్ళీ ఇంకా తప్పు చేసాడు. అయినా ఒక 8 2 సార్లు చంపుతా కిక్కిపోయారు. ఇప్పుడు బ్యాగ్లోకి వెళ్ళి బుల్లెట్లు తీసేద్దాం. ఎలాగో ఇన్ఫినిట్ బుల్లెట్లు దొరికాయి కదా. అది కూడా లెవెల్ 99 అట, కొత్తగా పెట్టాడు. ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. తిన్నగా ఈ మధ్య ఎక్కువ ఫ్రిడ్జ్ నుంచి తాగడం వల్ల గొంతుకు కూడా పట్టించింది. ఇక్కడ ఎక్కడ లేరు మామ ఎనిమిస్. అయినా సరే పీక్ చుట్టూ తిరుగుదాం. అదొక ఇది డబ్బా
ఓ ఎంత డ్యామేజా. ఇప్పుడు వాడు ఎలాగైనా నన్ను చంపేస్తాడు, కానీ చుట్టూ వాల్ వేసుకో. ఇక్కడ పగిలిపోయిందా. సరే పోం బయటికి వెళ్దాం, వాడు అసలు ఎక్కడ ఉన్నాడు చూద్దాం. అదే మామ అసలు వాడిని వెనక్కి వచ్చేటప్పుడు అర్థం కాలేదు. అయినా సరే రికార్డింగ్ యంత్రం ఆఫ్ చేసి ఆన్ చేసా, ఎందుకంటే సెల్ యంత్రం లేగలేక అయిందని. సో నేనైతే ఎక్కడైతే దిగిపోతున్నా, ఇక్కడ లొకేషన్ పేరు మర్చిపోయా మామ. సో ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు ఎనిమిస్ లేరు, ఇక్కడ మంచి ఊటేరుకోదు అని ఇలాగైపోయింది. ఇప్పుడు ఎక్కడికి పరిగెడతాము, ఎక్కడ లాంగ్ రేంజ్ కట్టలేదు. కార్ వేసుకొని తిరగడాలి. బూస్ట్ పార్ట్ చాలా ఎక్కువసేపు ఉంది. ఈలో మన హ్యాకర్ మూమెంట్ మా కార్ వెళ్ళిపోయి నేను నిల్చునే ఉండిపోయా. అదే హ్యాకర్ మూమెంట్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఫీల్ వస్తుంది, కానీ అంతగా ఇటు ఉండదు. మామ పని చేద్దాం, ఇక్కడ మనం కాపలా కాద్దాం, ఎవరైనా ఎనిమిస్ వస్తే మనం కిల్ చేసుకుందాం. నాకు తెలిసి ఇక్కడ ఉండడం వేస్ట్, ఎందుకంటే ఇంట్లోకి ఎవరు రానట్టు ఉన్నారు. అప్పుడే తెగబడి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు రానట్టు ఉన్నారు. ఇప్పుడు మనం అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇంకా 5 ఉన్నారు. బూయ కొట్టడానికి కూడా నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది. 9 కిల్స్తో అయితే ఉన్నా. గాన్ సౌండ్ వినబడింది, కానీ వద్దు, ఎందుకంటే మన దగ్గర సరైన లూట్ లేదు. ఇప్పుడు వెళ్ళినా వాడికి కిల్ అయిపోవడం తప్ప మనకి ఇంకోటి ఏముండదు. ఇందాక అనవసరం గ్లోవ్ నుంచి బయటకు వచ్చాము, అప్పుడే ఫుల్ మెటీరియల్ ఇట్టేసి మనం కొట్టేయాల్సిందే అనుకున్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏటో లూట్ ఏరుదా. అక్కడ ఎనిమిదిలో ఉన్నాడు, గుర్రం మీద ఎగురుతాడు. పాండి వాడికైతే హలో చెప్పొద్దా, ఆడిని పారిపోతున్నాడు. గుర్రం మీద ఎక్కడ పారిపోతాడు, నేను చూస్తా. ఏడు మామ ఎక్కడ ఉన్నాడు, ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడా. ఓ అదుగుండే వాడిని కొట్టడానికి కూడా దగ్గర గట్టి లూట్ లేదు. ముందు లూట్ ఏరుకుంటా, ఆ తర్వాత వాడి సంగతి చూస్తా. ఇప్పుడు ఈ కార్తో అలా డ్రాప్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు ఉంది ఏకైక ఆప్షన్ ఆ డ్రాప్ మాత్రమే. ఆ డ్రాప్లోనే మంచిగా దొరకాలి, లేదంటే ఇంకెక్కడ లేదు. ఈ డ్రాప్ ఎవడో లూట్ ఏరేసాడు ఆల్రెడీ. ఇప్పుడు జోన్ ఇచ్చేస్తుంది, వెళ్ళొద్దా. ఈ డ్రాప్ దగ్గర లూట్ లేదు. పాండి వెళ్ళేసి అలా వచ్చేద్దాం. ఎర్రగా దొరికింది. పాండి చాలు. 8 కూడా దొరికింది. జాడు ఫిల్ చేసేసాడు. వీడక్కడ పాక్ కూడా వేసేసాడు. నేను అయిపోయా. ఎక్కడి నుంచి ముందు నుంచి